దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ఇంట్రోస్పెక్షన్, లుకింగ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్, అంటే నిన్ను నీవు పరీక్షించుకోవడం, మనల్ని మనం స్వయం పరీక్ష చేసుకోవాలి. సమీక్ష అంటారు, రివ్యూ, రిపోర్ట్ కార్డ్ అనమాట. అంటే ఎక్కడెక్కడ నెగ్గినాము, ఎక్కడెక్కడ ఓడిపోయినాము తెలవాలి. పిల్లలు రిపోర్ట్ కార్డ్ తెచ్చినప్పుడు వారు ఏ సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయినారు, ఏ సబ్జెక్ట్స్లో పాస్ అయినారు అని తల్లిదండ్రులు ఎంత ఆతృతతో చూస్తారు కదా. వీక్ సబ్జెక్ట్స్ను ఇంప్రూవ్ చేయాలంటారు కదా. కాబట్టి మన జీవితంలో ఎక్కడెక్కడ ఓటమి వచ్చింది, ఎక్కడెక్కడ మనం ఓడిపోయినాం, ఎక్కడెక్కడ నువ్వు ఓడిపోయినావు సాతాను గెలిచినాడు, లేక సాతాను ఓడగొట్టినావు నువ్వు గెలిచినావు, ఇవన్నీ కూడా కొద్దిగా కుదుటబడి వాక్యం ఆధారం చేసుకొని మనము తెలుసుకోవాలి. ఓటమి ఒక విశ్వాసికి ఎప్పుడు కలుగుతుందంటే మీరు ఏం జవాబిస్తారు? వెన్ ఈజ్ ద బిలీవర్ డిఫీటెడ్ ఇన్ లైఫ్? ప్రార్థనలు ఏమి, ఇంకా ఉపవాసం చేయనప్పుడు, ఇంకా దేవుని వాక్యం విని కూడా దాని ప్రకారము నడుచుకోనప్పుడు, ఇవన్నీ చాలా కారణాలు ఉంది. కానీ మెయిన్ కారణం ఏంటి, ప్రధాన కారణము ఏంటి అన్నప్పుడు దేవుని మాట వినకపోవడం, అంటే టు డిసొబే గాడ్. దేవుని మాటకు అవిధేయత చూపినప్పుడే ఒక విశ్వాసికి లేక మరి ఒక వ్యక్తికి ఓటమి కలుగుతుంది. దేవుడు మన పక్షం ఉంటే మనకు విజయము కలుగుతుంది. దేవుడు మన పక్షాన్ని ఒప్పుతున్నావంటే నీవు కుదుటపడి కూర్చొని ఎక్కడెక్కడ నువ్వు తప్పిపోయినావు, వై దిస్ డిఫీట్, ఎందుకు నా ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడం లేదు, ఎందుకు నేను ఇన్ని ఉపవాసాలు చేసినా నాకు జవాబు ఎందుకు రావడం లేదు, వై దిస్ డిఫీట్ అంటే నువ్వు ప్రశ్నించుకోవాలి, నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. అది ఉపవాస ప్రార్థన సమీక్ష అని దీని ప్రసంగాన్ని పేరు. అంటే చెకింగ్ ఇన్వర్డ్. మనకు చాలా అలవాటు, వేలు పెట్టి ఇతరులను ఏం చేస్తాం, మనం తిరస్కరిస్తాం, ఖండిస్తాం, విమర్శిస్తాం. ఒక భక్తుడు ఇలా ప్రసంగం చేయడం విన్నాను, ఇలాగ వేలు పెట్టి ఇతరులను నీవు విమర్శిస్తే ఒక్క వేలే అతని వైపు ఉంటుందట, 3 వేళ్ళు నీ వైపు ఉంటుందట. కాబట్టి మనల్ని మనము దేవుని వాక్యం అనే అర్థంలో చూసుకోవాలి. అయితే మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం నుండి మీకు కొన్ని థాట్స్ ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళి చక్కగా తిరిగి చదవాలి. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఇక్కడ ఇశ్రాయేలీయులు తర్వాత ఫిలిష్తీయుల మధ్యలో యుద్ధము జరుగుతుంది. మరి ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడు అనుకుంటున్నారు, మేము దేవుని చేత ఏర్పాటైన ప్రజలం కాబట్టి మాకు తప్పకుండా విజయము లభిస్తుంది. ఫిలిష్తీయులు భయపడుతూ ఉంటారు ఎప్పుడు, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఎవరున్నారు, దేవుడు ఉన్నారు, కాబట్టి మేము ఓడిపోతామని వారు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక గమ్మత్ సంభవించింది. మీరు చక్కగా ఇంటికి వెళ్ళి వరుస వరుస చదివితే ఆశ్చర్యం అనిపిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో చూసినప్పుడు దేవుడు ఇశ్రాయేలు పక్షమందు ఉన్నాడని ఇశ్రాయేల్ అనుకున్నా, దేవుడు వారి పక్షం లేకుండినాడు. ఎందుకంటే వారు యుద్ధం ఆడుతున్నారు, మాకు విజయం లభిస్తుందని అనుకుంటున్నారు, కానీ వారు శత్రువుల చేతిలో ఓడిపోతున్నారు, ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోతున్నారు. ఎందుకు ఇలా సంభవిస్తుందని వారికి ఒక ప్రశ్న వచ్చిందన్నమాట.
ఇశ్రాయేలు దేవుడు అని పేరు కదా, దేవునికి ఏం పేరు? ఇశ్రాయేలు దేవుడు. ఇశ్రాయేలు దేవుడు, మా దేవుడు, మా పక్షమందు లేడా? మాకెందుకు ఈ ఓటమి సంభవించిందని ఇక్కడ వారు అనుమానపడుతున్నారు. ఇక్కడ మీరు చూడండి, 1 సమూయేలు 4వ అధ్యాయము 2వ వచనం. ఫిలిష్తీయులు ఇశ్రాయేళ్ల మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకునగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. చనిపోతున్నారన్నమాట. యుద్ధంలో చాలామంది ఇశ్రాయేలు చనిపోతున్నారు. వారు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేకపోతున్నారు, ఓడిపోతున్నారు అన్నమాట. కాబట్టి జనులు పాళెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేళ్ల పెద్దలు ఇలాగూ కూడుకొని ఆలోచిస్తున్నారు, ఎందుకు వస్తుంది ఈ ఓటమి? వై వీఆర్ గెటింగ్ డిఫీటెడ్? ఇశ్రాయేళ్ల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించాను? దేవుడు ఎందుకు మనల్ని ఓడిస్తున్నాడు? సమీక్ష అన్నమాట, రివ్యూ. అంటే వారు తమను తాము పరీక్షించుకుంటున్నారు. ఎందుకు వస్తుంది ఓటమి మనకు? మనం గెలుస్తామని ఎంత మరి ఆత్మవిశ్వాసంతో ఉన్నాము, అయినా మనకు ఎందుకు ఓటమి వస్తుంది? మన శత్రువులు ఎదుట మనం ఎందుకు ఓడిపోతున్నాం? నేడు మనల్ని ఫిలిష్తీయుల ముందర ఎందుకు దేవుడు ఓడిస్తున్నాడు? అప్పుడు వారికి ఒక ఆలోచన వస్తుంది. ఏం ఆలోచన అంటే, షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన మధ్య నుండి నీడల, అది మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించుననేది. అపాయంలో ఉపాయం అంటారు కదా. అప్పుడు వాళ్ళకు అనిపించింది, అయ్యో దేవుని మందసము మనము తీసుకొని రావాలి. షిలోహులో ఉన్న దేవుని మందసం తెచ్చి మనం యుద్ధ భూమిలో పెడితే తప్పకుండా మనకు గెలుపు వస్తుందని వాళ్ళు అనుకుంటారు అన్నమాట. మందసము దేవుని సన్నిధికి సాదృశ్యం. మందసంలో ఏముంటుంది? బంగారు పాత్రలో మన్నా, అహరోను యొక్క చిగురించు కర్ర, తర్వాత 10 ఆజ్ఞల పలక, ఇవి ఉంటుంది. అంటే ఇదంతా దేవుని సన్నిధి, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధికి చిహ్నంగా ఉంది. దేవుడు వీరి పక్షాన లేడు. దేవుడు ఎందుకు వీరిని మీద కోపం మండుతుంది దేవునికంటే, వారు ఆజ్ఞ అతిక్రమము చేస్తున్నారు. వారు దేవుడు చెప్పిన మాట వినడం లేదు. అందుకే దేవునికి వారి మీద కోపం ఉన్నది. దేవుని ఉగ్రతను ఎవరైనా భరించగలుగుతారా? దేవుడు ఇప్పుడు నిన్ను కోపగిస్తే నువ్వు దుమ్మైపోతావు, భస్మమైపోతావు. అందుకే మీ ఉగ్రతను మేము భరించలేము దేవా. మనం ఎందుకు ప్రార్థనలు చేస్తాము? ప్రార్థన చేసే వారి పట్ల దేవుని కనికరం ఉంటుంది. ప్రార్థన ఎందుకు చేస్తామంటే, మనలో ఏదైనా అవిధేయత ఉంటే దాన్ని పశ్చాత్తాపమైన హృదయంతో ఒప్పుకొని వదిలిపెట్టి దేవుని యొక్క దయ, కనికరము, జాలి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో రావాలనే ఉద్దేశంతో మనం ప్రార్థన చేస్తాం. అవునా కదా? లేకుంటే ప్రార్థన ఎందుకు? ప్రార్థన చేయవారి పట్ల ఆయన కనికరం చూపెడతారు. నిజముగా మొరపెట్టు వారి పట్ల ఆయన చాలా సమీపంగా ఉంటాడు. ప్రార్థనే మనల్ని దేవునితో కలుపుతుంది. లేకుంటే దేవుడు ఎవరో నువ్వెవరో. పరమందున్న దేవునికి భూమి మీద ఉన్న నరునికి ఏమి సంబంధం? ప్రార్థనే అనుసంధానం అన్నమాట. అంటే నిన్ను దేవుణ్ణి ఏం చేస్తుంది? కలుపుతుంది. కాబట్టి మన సంఘంలో ఎప్పుడు ప్రార్థనలు అంటాం. ఎందుకంటే దేవుని దూరమై పాపము చేయకూడదు, దేవుని దగ్గరకు ఉండాలి. ప్రార్థన చేసేవాడు పాపం చేయడంట, పాపం చేసేవాడు ప్రార్థన చేయడంట. ఉపవాసం ఉంటాడు, ఎందుకంటే వాడు దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకుంటాడు. ఉపవాసం అనేది చాలా మంచి మెడిసిన్, అది మంచి ఔషధం అన్నమాట ఆత్మీయ జీవితానికి, శారీరకమైన జీవితానికి. 3 పూటలు ఫుల్గా తింటే దేవుని మర్చిపోతావు. ఉపదేశకాండం 8వ అధ్యాయంలో ఉంది. ఏముందంటే, వారు దేవుడు బాగా వారిని ఆశీర్వదించితే వారు మదించి ఇచ్చిన దేవుణ్ణి ఏం చేశారట? మర్చిపోయారు. కనుక ఉపవాసము మరి దైవ కార్యాలను గుర్తు చేస్తుంది. నేను ఒక సమీక్ష చేసుకుంటావు, నువ్వు దేవుని భయపడతావు, దేవునికి దగ్గరగా ఉంటావు, మొరపెడతావు, దేవుడు నీకు జవాబులు ఇస్తాడు, దేవునితో నడుస్తావు, విడిచిపెట్టాల్సింది విడిచిపెడతావు, పొందుకోవాల్సింది పొందుకుంటావు. అంటే దెర్ ఇస్ సో మచ్ క్లోజ్ కమ్యూనియన్ విత్ గాడ్. అయితే వీరు దేవుడు తోడుండాలని కోరుతున్నారు, విజయం కావాలని కోరుతున్నారు,
శత్రువులను ఓడగొట్టాలని కోరుతున్నారు. దేవుని సన్నిధి వారికి ఉన్నదని ఒక భ్రమలో ఉన్నారు. చాలామంది విశ్వాసులు మాకు దేవుడు తోడున్నాడులే అని ఒక భ్రమలో ఉంటారు. అస్సలు దేవుడు వారికి తోడు ఉన్నాడు. వారు చేసే ప్రతి పనిలో ఓటమి లభిస్తుంది, ఓడిపోతున్నారనమాట. అంటే దేవుని ఆశీర్వాదాలు వారికి దూరం అయిపోయింది, పొందుకోలేకపోతున్నారు. అప్పుడు అట్టి వ్యక్తులు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, నీకు ఆయాసకరమైన మార్గం ఏది ఉన్నదో ప్రభువా నీవు నాకు బయలుపరచు, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నా మార్గాలు నీకు ఒకవేళ అంగీకారంగా లేకుంటే నాకు బయలుపరచు, నీవు నిత్య మార్గంలో నన్ను నడిపించు. ఇంకా అదే 139వ కీర్తన 23, 24 వచనాల్లో ఇది ఉంది. మళ్ళీ 19వ కీర్తన 13, 14 దురభిమాన పాపంలో పడకుండా నీ దాసుని నీవు ఆపు, నీ సేవకుని ఆపు. అంటే కొన్నిసార్లు అంత బాగుందిలే అని అనుకుంటాం, అడుగులు జారుతుంది, పాపంలో పడిపోతాం. అందుకే అంటాడు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండాలి. ఎందుకంటే నోటితో మంచి పలుకులే పలుకుతున్నాను, కానీ నా హృదయ ధ్యానము ఎలాగుంది? హృదయ ధ్యానము ఎవరికి తెలుస్తుంది? దేవునికే తెలుస్తుంది. నీ మాటలు ఇతరులకు వినబడుతుంది, కానీ నీవు తలంచే తలుపులు ఎవరికి కనబడుతుంది? దేవుని కనబడుతుంది. కాబట్టి అందుకే ప్రార్థన చేస్తాడు, నా నోటి మాట నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండాలి, నీకు అయిష్టమైన మార్గంలో నన్ను విడిపించు అని అంటాడు. కనుక మరి ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోతున్నారు. వారు అంటున్నారు అన్నమాట, నేడు మనల్ని ఫిలిస్తీన్ల ముందర దేవుడు ఎందుకు మనల్ని ఓడిస్తున్నాడు? దేవుని బిడ్డలు ఎప్పుడు మరి విజయమే పొందాలి కదా, మనం దేవుని ప్రజలం కదా, మనం ఎక్కడ తప్పిపోయినాం? వేర్ డిడ్ వి ఎర్? ఎక్కడ తప్పిపోయినాం అని ఒక సమీక్ష అనమాట, ఒక రివ్యూ అనమాట. అయితే ఇక్కడ వారు అనుకున్నారు, స్వబుద్ధి, వారికి ఒక బుద్ధి వచ్చింది ఏంటంటే, దేవుని మందసం మన మధ్యలో లేనందుకు ఒకవేళ అందుకే ఓటమి కలుగుతుందేమో షిలోహులో ఉన్న దేవుని మందసం తెచ్చి వారు బ్యాటిల్ ఫీల్డ్లో పెడతారు అన్నమాట, యుద్ధ భూమిలో పెడతారు. అప్పుడు దేవుని సన్నిధి ఉన్నదని భ్రమపడుతున్నారు కదా. కొందరు ఇండ్లలో మనీ ప్లాంట్ పెట్టుకుంటారు. మనీ ప్లాంట్ పెరుగుతుంటే వీళ్ళు అనుకుంటారు బ్యాంకులో బ్యాలెన్స్ కూడా పెరిగిపోతుంది. పిచ్చి భ్రమ కదా అది. మనీ ప్లాంట్కు నీళ్లు పోస్తారు, అవును ఇది బాగా కొత్తగా ఆకులు వస్తుంది, ఇక మాకేం తక్కువ లేదని అలాగుంటుంది అనమాట. కొన్నిసార్లు అనుకుంటాం దేవుడు నీకు తోడున్నాడు అని. ఒకటిదే అది. బైబిల్ పట్టుకొని గుడికి వస్తే నీకు దేవుడు తోడున్నాడని అనుకుంటావు, ఉపవాసం ఉంటే దేవుడు తోడున్నాడు అనుకుంటావు, దేవునికి దశమ భాగం ఇస్తే దేవుడు నీకు తోడు ఉంటాడు అనుకుంటున్నావు నువ్వు. ఇలా కొన్ని పనులు చేసి గట్టిగా పాడమాడితే దేవుడు తోడున్నాడు అనుకుంటావు. ప్రసంగం చేస్తే, నేను కూడా మంచి ప్రసంగం అందరు విన్నారు, శభాష్ అన్నారు, అందుకే దేవుడు తోడున్నాడని నేను అనుకోకూడదు. నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? నన్ను నేను పరీక్షించుకోవాలి. ఐ హావ్ టు ఎగ్జామిన్ మై సెల్ఫ్. ఎందుకంటే భ్రమలో పడిపోతాం. దేవుడు తోడున్నాడని ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగూ మరి భ్రమలో పడిపోయినారు. కొందరు ఏమంటారు, నేను ఒక ఇంటికి పోయినప్పుడు, చెన్నైలో మా బంధువుల ఇంటికి పోయినప్పుడు అక్కడ లాఫింగ్ బుద్ధ అనంట. బుద్ధ ఇలా నవ్వుతున్నాడు పెద్ద పొట్ట పెట్టుకొని. ఆ లాఫింగ్ బుద్ధ వారి ఇంట్లో ఎక్కడెక్కడ మూలకు ఉంది తెలుసా. అప్స్టేర్స్ నాకు రూమ్ ఇచ్చినారు, నేను ఎక్కుతుంటే ఆ మూలకు ఉంది. నన్ను చూసి ఇలా నవ్వుతుంది, ఇంకొకతే ఇంకా నవ్వుతుంది. అయ్యో ఇదేంటి, మీరు క్రైస్తవులు కదా, మీరు దేవుని బిడ్డలు, ఇదెందుకు లాఫింగ్ బుద్ధ అని పెట్టుకున్నారంటే, లాఫింగ్ బుద్ధ మా ఇంట్లో ఉంటే చాలా విజయం వస్తుందంట. నేను అన్నాడు, ఇది పిచ్చి మాటలు. దేవుడు మనకు తోడుంటే మనకు విజయము వస్తుంది. మనీ ప్లాంట్ ఉంటే మనీ వస్తుంది అన్నట్టు, ఈ లాఫింగ్ బుద్ధ ఉంటే మరి మనకు అన్నీ బాగైపోతుంది. చాలామంది క్రైస్తవులు తాయితలు కట్టుకుంటారు, మంత్రతంత్ర శక్తులను ఆశ్రయిస్తారు. ఎందుకంటే వారికి దేవుని గురించిన జ్ఞానము లేదు. నడుము కట్టుకుంటారు, లేక మెడకేసుకుంటారు. అబ్బో మెడకు వదిలే, జాయ్ సిస్టర్ చూస్తుంది మళ్ళీ తిడుతుంది, మళ్ళీ కత్తెర పట్టుకుంటా కదా నేను వెంటనే, కాబట్టి ఎందుకు నడుము కట్టుకుంటే ఎవరు చూడరు అనుకుంటారు. కానీ ఆయన చూచుచున్నా దేవుడు, నువ్వు ఎంతగా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు, ఎంతగా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు, ఇవన్నీ దేవునికి తెలుసు. అందుకే ఓడిపోతున్నావు నువ్వు జీవితంలో. దట్ ఈస్ ద రీజన్ నీకు ఓటమి ఉంది. అందుకే శత్రువులు నీ మీద విజయం పొందుతున్నారు. శత్రువుల గురించి మంచి వాగ్దానాలు, చాలా శ్రేష్టమైన వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో. దేవుని చిత్తం అయితే నేను జీవపు మాటల్లో ఒక 100 వాగ్దానాలు శత్రువులు ఎలా ఓడిపోతారని
నేను రెడీగా పెట్టినాను. ఇప్పుడు రివైజ్డ్ ఎడిషన్లో జీవ మాటలు ఇంకా లావ్ అవుతుంది. శత్రువుల గురించి భయపడతా ఉంటారు కదా, వాడేం చేస్తాడు, వీడేం చేస్తాడు, కుటుంబాన్ని కూలుస్తాడా, మా పిల్లల మీద కన్ను పెట్టినాడా, ఇవన్నీ భయపడుతూ ఉంటాం కదా. ఈ వాగ్దానాలు వల్లిస్తే మీ భయం పారిపోతుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని బిడ్డలకు శత్రువుల పట్ల చాలా గొప్ప వాగ్దానాలు ఉంది. శత్రువుల ఎడ నీవు నాకు బలమైన కోటగా ఉన్నావు, శత్రువుల ముందు నీకు భోజన బల్ల సిద్ధపరుస్తావు. ఏ శత్రువు నీ మీద జయముందడు. శత్రువు ఒక దారిలో వస్తాడంట, వచ్చేటప్పుడు దేవుని బిడ్డల మీద, పారిపోయేటప్పుడు 7 దారిలో పోతాడంట. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 28, ద్వితీయోపదేశకాండం 28లో ఉంది చూడండి. అంటే ఇది వాగ్దానాలు 28 మీరు చదవాలి, మీకు దేవుని ఆశీర్వాదాలు రావాలంటే. డిటానమీ 28, 1-14 ఆల్ బ్లెస్సింగ్స్ ఫర్ గాడ్స్ చిల్డ్రన్. కానీ ఒక షరతు ఉంది. మొదటి వచనంలో ఏం షరతు? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునేట్లు నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించాను అని చెప్పి ఇక్కడ 14 వచనాలు దేవుని మాట విన్న వారికి ఆశీర్వాదం. అందరికి కాదు, పలుకుతూ ఉంటే పలుకొచ్చు, కానీ అక్కడ ఒక షరతు ఉంది. షరతుతో కూడిన వాగ్దానాలు దేవుని వాగ్దానాలన్నీ. దేవుని మాట శ్రద్ధగా విని దేవుడు చెప్పిన మరి కార్యాలన్నీ చేస్తూ ఆయన ఆజ్ఞలను పాటించిన వారికి ఇన్ని వాగ్దానాలు. దేవుని మాట విననొల్లని వారికి 15వ వచనం నుండి 68 వచనాల వరకు శాపం ఉన్నది. దోస్ డిజబే గాడ్, అది ఆశీర్వాదాల కంటే శాపాలు ఎక్కువ ఉన్నాయి. 14 వచనాల్లో ఆశీర్వాదాలు, 15 నుండి 68 శాపాలు అన్నమాట. ఇది తప్పకుండా ప్రతి విశ్వాసి మరి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాలు. ఏవి అబ్రహాం వాగ్దానాలు అంటే ఇక్కడ వెతుక్కోండి, ఇక్కడే ఉన్నాయి అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానాలు 14 వచనాల్లో. ఇక్కడ శత్రువుల గురించి ఒక వాగ్దానం ఉంది, 7వ వచనం, ద్వితీయోపదేశకాండం 28, 7వ వచనం. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును, వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోదురు. హల్లెలూయా. ఊరికే శత్రువు గురించి ఆలోచించి బిక్కుమంటూ బతకదు. దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండాలి. శత్రువు మనకు అపవాది సాతానుడే కదా, వాడే కొందరిని మనకు మీదకి పంపిస్తుంటాడు శత్రువు. కానీ భయపడదు, రోగాన్ని పంపిస్తాడు. రోగం ఒక శత్రువు. ఈరోజు కూడా మరి భార్య భర్తలు ఇద్దరు నా దగ్గరకు వచ్చి భయపడుతున్నారు అన్నమాట. ఏదో అయిపోయింది, ఇక్కడ ఏదో అయింది, ఇక్కడ ఏదో అయింది. ఏం కాలేదయ్యా, నేనే అరేంజ్ చేసిన. కావాలంటే అపోలో హాస్పిటల్లో మంచి మరి స్పెషలిస్ట్ ఉన్నాడు, ఆంకాలజిస్ట్, మన సంఘానికి పరిచయస్తుడు. వెళ్ళిన నీకేం కాదు, నువ్వు ప్రార్థన చేసి పంపిన, ఏం లేదని రిపోర్ట్ వచ్చింది. వస్తూ అంటే మనిషి రోగం ద్వారా చావాడు. రోగము వలన వచ్చు భయము చేత ముందే చచ్చిపోతాడు అన్నమాట. ఎందుకు భయపడాలి? మళ్ళీ ఎందుకు ఈ భక్తి మనకు? ఈ సమయం ఇంకేమైనా వ్యాపారం చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా. ఈడికొచ్చి కూర్చొని నీకు అటు విశ్వాసము లేదు, ఇటు దేవుని మీద సరైన నమ్మకం లేకుంటే ఇట్స్ ఎ మియర్ వేస్ట్ ఆఫ్ టైం. అందుకే అపోస్తులు మా విశ్వాసాన్ని నువ్వేం చేయాలి? వృద్ధిపదించావు. దేవా మా విశ్వాసం, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ లార్డ్. ఫెయిత్ అవుట్ ఫెయిత్ ఇట్స్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. కాబట్టి ఈరోజు మరి నువ్వు తాయితలను ఆశ్రయించడం, కట్లు లేకుంటే అవి ఇవి మరి తంత్రాలు మంత్రాలు కాదు. నువ్వు దేవుని కోపం నీ మీద రగులుకుంటుంది. ఎందుకంటే నువ్వు వాక్యం విన్న వ్యక్తివే, నువ్వు విన్న వాక్యం వినని వారు కోకొల్లుగా ఉన్నారు. కోట్లాను ప్రజలకు ఇంకా వాక్యం అందలేదు. నీకు వాక్యం వడ్డించి 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 రోజుకు 3 పూటలు పీక దాకా వాక్యమే ఉంది. మళ్ళా నువ్వు దేవునికి అవిధేయత చూపుతూ మరి సాతాను తంత్రాలను మంత్రాలను ఆశ్రయిస్తే శిక్ష రాక మానదు. చూడండి, వీళ్ళు ఓడిపోతున్నారు ఇశ్రాయేల్ ప్రజలు. దేవుడు మా పక్షాన ఉన్నాడని గర్వించినారు, పాపం చేసినారు. ఏం పాపం చేసినారంటే విగ్రహారాధన చేసినారు, వ్యభిచారం చేసినారు. అంటే వారు దేవుడు పెట్టిన నియమాలకు వారు లొంగడం లేదన్నమాట. మళ్ళీ మందసంలో 10 ఆజ్ఞలు పలకుంది కదా. వీళ్ళు ఆజ్ఞలు పాటించకుండా పలక పెట్టుకుంటే వస్తాడా దేవుడు? దిగొస్తాడా? కాదు. దేవుని సన్నిధి ఉన్నది, మందసం మా దగ్గర ఉంటే దైవ సన్నిధితో మేము యుద్ధాలు గెలుస్తాం, ఫిలిస్తీయులను గెలుస్తామంటే వట్టి మాటలు. మందసం వీరి పక్షానే ఉండింది, కానీ చిత్తుగా శత్రువులు ఎదుట ఓడిపోయినారు. మొదట 3,000 మంది
మొదట 4,000 మంది హతులైనారు. దాని తర్వాత చూస్తే యుద్ధంలో మరొక 3,000 మంది హతులైపోయినారని వాక్యంలో చూస్తున్నాం. అంటే అప్పుడు మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, ఎందుకు ఓటమి నీకు వస్తుంది, ఎందుకు ఓడిపోతున్నావు? మనం ఇతరులను కారకులుగా చేస్తాం. మనం ఏదైనా కార్యంలో ఓడిపోతే వాళ్ళ ద్వారా నేను ఓడిపోయినానండి, వీళ్ళ ద్వారా మేము బాగుపడలేదు అని అనకుండా నీవు దేవుని సన్నిధిలో తగ్గించుకొని పశ్చాత్తాపడి నీ పాప జీవిత విధానాలను సరిచేసుకుంటే నీకు ఆశీర్వాదాలు తప్పకుండా వస్తుంది. దేవుని సన్నిధి అంటే ఇశ్రాయేలును వదిలి వెళ్ళిపోయిందట. అంటే దేవుని యొక్క ప్రభావము ఇశ్రాయేలును విడిచిపెట్టిపోయిందని ఈ అధ్యాయంలో ఉంది. ఇకాబోద్ అంటే 4వ అధ్యాయం చూడండి, 10వ వచనం. ఫిలిష్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. ఇశ్రాయేళ్ళు పరిగెత్తి పిరికి పందల్లాగా వెళ్ళిపోతున్నారు, శత్రువులకు భయపడి నిలవలేకపోతున్నారు అన్నమాట. అసలు శత్రువులు ఫిలిష్తీయులు ఇశ్రాయేళ్లకు వణిగిపోతారు. ఇశ్రాయేలు దేవుడు అంటే వారికి మహాభయం అన్నమాట. ఎందుకు ఇక్కడ అంటున్నారు కదా, నిబంధన మందసము దండులోనికి ఇశ్రాయేలు ప్రజలు తెచ్చినప్పుడు శత్రువులు ఫిలిష్తీయులు చాలా జడిసిపోయి దేవుడే దండులోనికి దిగి వచ్చినని అనుకొని అయ్యో మనకు శ్రమ, 7వ వచనం చూడండి, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇలాగూ సంభ్రమింపలేదు. వారు కేకలు వేసి, అంటే మందసం తేగానే ఇశ్రాయేలు ప్రజలందరూ చాలా సంభ్రమంతో ప్రతిధ్వని అంటే గొప్ప శబ్దంతో వారు కేకలు వేస్తున్నారు అన్నమాట. అప్పుడు శత్రువులందరూ భయపడిపోయినారు, ఫిలిష్తీయులు భయపడిపోయినారు. అమ్మో వీళ్ళు ఇంత ఆర్భాటంగా కేకలు వేస్తున్నారు కదా. మరి వాళ్ళ దేవుడు, ఇశ్రాయేలు దేవుడు అంటే మాటలు కాదు, వారు అనుభవించినారు ఇశ్రాయేలు దేవుని యొక్క ఉనికిని. కాబట్టి వారు జడిసి దేవుడే దండులోనికి వచ్చినని అనుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇలాగ సంభవింపలేదు, అయ్యయ్యో మహాశూరుడకు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? మహాశూరుడు కదా ఇశ్రాయేలు దేవుడు, ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? పాపం శత్రువులు ఏమో చాలా భయం, ఒకలాంటి భయం ఉంది దేవుడు వారి పక్షాన ఉంటాడని. కానీ దేవుడు పక్షపాతి కాడు. దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఉండకుండా శత్రువుల పక్షాన నుండి వారికి విజయం ఇచ్చినాడు, ఇశ్రాయేలును ఓడించినాడు. వీరు తెలిసి తెలిసి తప్పు చేస్తున్నారు, వారు తెలియక తప్పు చేస్తున్నారు. వీళ్ళు దేవుని ప్రజగా ఉండి వీరు అన్య ఆరాధన చేస్తున్నారు, వారు తెలియకుండా చేస్తున్నారు. చూడండి, 2 రకాల తప్పులు ఉంటుంది, 2 రకాల గుంపులు ఉంటాయి కదా. దేవుని వాక్యం తెలిసి 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 కూడా తప్పు చేయడానికి తెగించే ఒక గుంపు, దేవుని వెలుగు తెలవకుండా చీకటిలో ఉండే ప్రజలు చేసే పాపం. అంటే 2 అన్నమాట. ఇప్పుడు నీకు 2 పిల్లలు అనుకోండి, 2 పిల్లల్లో 2 కొడుకులు, ఒకడేమో నీకు భయపడతాడు చాలా, నువ్వు చెప్పిన మాట వింటాడు, ఇంకోడేమో చాటుకు వాని ఇష్ట ప్రకారం జీవిస్తాడు. నువ్వు ఎవరి పక్షాన ఉంటావు? మాట వినే వాని పక్షానే ఉంటారు. నేను ఒకసారి ఒక ఉదాహరణ చెప్పిన కదా, నేను బ్యాంక్ నుండి అలసిపోయి వస్తున్నాను అనమాట. బస్సు దిగిన ఇట్లా వస్తుంటే నిఖిల్ బాబు ఒక 6 సంవత్సరాలు ఉంటాడు, అఖిల్ ఒక 8 సంవత్సరాలు, అంటే చిన్న పిల్లలు అన్నమాట. వీడేం చేస్తున్నాడంటే పరిగెత్తి వచ్చి నన్ను అక్కడ బస్ స్టాప్ దగ్గరనే గట్టిగా వాటేసుకొని చేతులు గట్టిగా పట్టుకొని వస్తున్నాడు. నాకు అనిపించింది ఏదో వీడు తప్పు చేసినట్టున్నాడు, ఇంత క్లోజ్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు, కొద్దిగా నాకు డౌట్ వచ్చింది. ఇట్లా నన్ను చూస్తున్నాడు, కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి, గట్టి పట్టుకుంటున్నాడు, నా చేయి తీసి ముద్దు పెట్టుకుంటున్నాడు, ఏంట్రా ఇట్లా చేస్తున్నాడు అనుకున్నా. తిరిగి ఇంటికి వచ్చినాక నేను ఇంటి లోపలికి వచ్చినప్పుడు మంచి కాస్ట్లీ ఒక బాటిల్ పగిలిపోయింది. అది వీడేం చేస్తున్నాడంటే మమ్మీ సారీ మమ్మీ. నన్ను ఏడి అఖిల్ అక్కడ మచ్చు కనబడతలేడు అన్నమాట. ఎక్కడున్నాడు అని అంటే మిద్ద మీద దాచుకున్నాడు మమ్మీ. అయితే నేను బయటకు వచ్చి చూస్తే మిద్ద మీద నుండి చూస్తున్నాడు. వాడు అనుకోండి నేను ఇంక ఎక్కలేనులే, అంత అలసిపోయినాను కదా, మీద నుండి చూసి ఇట్లా నన్ను చూస్తున్నాడు. ఇప్పుడు నాకు బెత్తం ఉండేది, నాకు పేను బెత్తం అప్పటి నుండే ఉండేది. ఇప్పుడు బెత్తం ఎవరి మీద వాడాలనిపిస్తుంది నాకు, పేరు తెలియదా పైన ఉన్న పిల్లని పేరు,
అయితే అఖిల్ రెండేయాలనిపించింది, ఎందుకంటే వీడేమో తప్పు చేసి నన్నే చుట్టి తిరుగుతున్నాడు, సారీ 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 అంటున్నాడు. నాకు అప్పుడు అనిపించింది, చూడు తప్పు చేసినాడు వచ్చి తప్పు తెలుసుకొని సారీ అనగానే తల్లిగా నా హృదయం అయిపోయింది కరిగి. నేను చేసిన ఏం పర్వాలేదు బిడ్డ, ఈ చెంపగా ఆ చెంపకు ముద్దు పెట్టి నథింగ్ టు వరీ డోంట్ వరీ. కానీ వీడు దిగడానికే భయపడుతున్నాడు కదా, దిగడం లేదు, శిక్ష తప్పించుకోవాలి అంటే సారీ అడగడానికి కూడా మనకి మనసు లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాగుంటారు, రెండు గుంపులు ఉంటారు అన్నమాట. తప్పు చేసిన తర్వాత తప్పు తెలుసుకొని ప్రభు పాదాలు పట్టుకుంటే తప్పకుండా ప్రభు నిన్నేం చేస్తాడు, క్షమిస్తాడు. తప్పు చేసి కూడా చెయ్యనట్టు నటించి మరి దేవునికి దూరంగా పోతే తప్పకుండా బెత్తం వాడతాడు. అంటే చాలామంది ప్రభు బలలో పాలు పొందుతూ ఉంటారు కదా, అనాలోచితంగా ప్రభు బలలో మీరు పాలు పొందకూడదు. నువ్వు తప్పు తెలిసి చేస్తున్నావు అంటే నువ్వు దూరం ఉండాలి. అంటే మరి వేరే వాళ్ళందరూ ఏమనుకుంటారు, నేను ప్రభు బలలో పాలు పొందకుంటే అని చెప్పి వచ్చి చాలా ధైర్యంగా భక్తిపూర్వకంగా వచ్చి ప్రభు బలలో పాల్గొంటాను. అట్టి వారికి శిక్ష తప్పదు, ఎందుకంటే నిన్ను నీవు ఏం చేయాలి, స్వయం పరీక్ష చేసుకోవాలి. అంటే భక్తి అనేది బాహ్యమైన ప్రకటన కొరకు కాదు. చూడండి ఇశ్రాయేల్ ఎంత తెగించినారు చూడండి, దేవుడు మా పక్షాన ఉంటాడు అంతే, ఎవ్రీథింగ్ ఇస్ డన్. కానీ చిత్తుగా ఓడిపోయినారు ఇక్కడ. పైగా ఇంకా మీరు కింద చూసినప్పుడు వీరు మరియు దేవుని మందసం పట్టబడుతుంది. ఇక్కడ ఫిలిష్తీయులు 10వ వచనం చూడండి, 1 సమూయేలు 4:10. ఫిలిష్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చారు. అప్పుడు అత్యధికమైన వధ జరిగాను, మెసకర్. ఇశ్రాయేల్లో 30,000 కాల్బలము కూలాను. మొదట్లో మనం చూస్తున్నాం కదా, 2వ వచనంలో యుద్ధ భూమిలో ఫిలిష్తీయులు ఎదుట ఇశ్రాయేలు ఓడిపోయి ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. ఇప్పుడు మొత్తం ఎంతమంది అయినారు, 7,000 మంది కూలిపోయినారు, చచ్చిపోయినారు అన్నమాట. మరియు దేవుని మందసము పట్టబడాను. వారు వచ్చి ఏం చేస్తున్నారంటే దే కాంకర్డ్. ఇంత కాల్బలము మరి సైనికులు అందరు చనిపోతే ఇంకేముంటుంది, ఫిలిష్తీయులు చాలా మరి వీరి మీదకి వచ్చేసి ఆ మందసాన్ని పట్టుకున్నారు. దేవుని మందసం పట్టుబడిన. అది కాకను హోఫ్ని ఫినాహసు ఏలి యొక్క 2 కుమారులు హతులయ్యారు. ఏలి ఆయన ప్రధాన యాజకుడు కదా, ఆయన 2 కుమారులు హోఫ్ని ఫినెహాస్. అంటే వీరు కూడా తెగించి తప్పు చేస్తారన్నమాట. వీరి గురించి 3వ అధ్యాయంలో ఉంటుంది. వీళ్ళు అంటే ఎంత తెగింపు అంటే యాజకుని పిల్లలు కదా, ఏది చేసినా నడిచిపోతుందని ఒక కఠిన హృదయం అన్నమాట. దైవ భయం బొత్తిగా లేదు. 1 సమూయేలు 2:12 చూడండి, ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉంటారు. అంటే మరి ఏలి చక్కదిద్దాల్సిందే పిల్లలు, ఎందుకంటే ఆయన దైవ కార్యాలు చేసేవాడు కదా, మరి ఎందుకు సరిదిద్దలేదో. జనుల విషయమై యాజకులు చేయించి వచ్చిన పని ఏమనగా ఎవడైనాను బలి పశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా, అంటే జనులు తెచ్చే అర్పణలు, వాళ్ళు బలి ఇచ్చే బలి పశువులను ఆ మాంసాన్ని అంత వారు తినేస్తున్నారు. అంటే బై ఆక్రమణ అన్నమాట. అంటే దేవునికి చెందింది కూడా వారు దాంట్లో వారు అంటే అత్యాశ చూపెడుతున్నారు. క్రమము లేని జీవితం అన్నమాట. హోఫ్ని ఫినిహాస్ 2 కుమారులు, ఏలి యాజకుని పిల్లలు. అయితే ఇక్కడ ఒక మాట ఉంది, 25వ వచనం చూడండి, 2:25. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను. చూడండి వీరు చచ్చిపోయినారు. ఇప్పుడు యుద్ధంలో ఏలి కుమారులు 2 కూడా హతులైపోయినారంటే ఆ కారణాలు ఎన్నో ఉన్నాయన్నమాట. వెనుకటి అధ్యాయంలో ఏలియే చెప్తున్నాడు, వారు మందిరానికి వచ్చే స్త్రీలతో కూడా శయనిస్తున్నారంట, చెయ్యరాని కార్యాలు చేస్తున్నారు. మందిరం అంటే ఒక క్రమం ఉంటుంది, యాజకులు అంటే వారికి ఒక క్రమం కావాలి. పూజ చేసేవాడు పవిత్రంగా ఉండాలంటారు అనివులు. ఎవడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడో, దైవ కార్యాలు చేస్తున్నాడో, వారిలో ఏ అపవిత్రత ఉండకూడదు. యూ షుడ్ బి ప్యూర్.
వాడు జనులకు సేవ చేస్తున్నాడు కాబట్టి వాని ఉద్దేశము, వాని మనస్సు, వాని ప్రవర్తన, వారి అంత పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నారు అట్లా? శిక్ష వస్తూనే ఉంది. దేవుడు శిక్షించిన బుద్ధి రాకుండా ఉన్న కాలం ఇది. ఇప్పుడు ఇంత గొప్ప యాజకుని 2 కుమారులు చనిపోయినారు. ఎందుకు చనిపోయినారంటే కారణాలు ఉంది అక్కడ. చెయ్యరాని హేయ కార్యాలు చేసినారు. తర్వాత అప్పుడు ఏలి అంటున్నాడు, కొడుకులారా మీరు ఎందుకు చేస్తున్నారు ఇట్లా ఈ పని? నరునికి నరుడు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ ఎవడైనా దేవుని విషయంలో తప్పు చేస్తే వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేస్తాడు? అంటే దే ఆర్ కమిటింగ్ సీరియస్ మిస్టేక్స్. తెలియదన్నమాట. తెలియదంటే తెలిసి తప్పు చేయడం. ఇలా తప్పు చేస్తే ఇలాంటి పర్యవసానం ఉంటుందని కూడా తెలియదు. చూడండి, వీరు ఇక్కడ మందసానికి కావలి కాసిన వారు. మందసము షిలోహు నుండి యుద్ధభూమికి తెచ్చి వారు అక్కడ పెట్టినప్పుడు 1 సమూయేలు 4:5 వచనం చూడండి. 1 సమూయేలు 4:5 యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వని ఇచ్చునంతగా గొప్ప కేకలు వేశారు. అయితే 4వ వచనం చూడండి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసము తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులైన హోఫ్నీను ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. మందసమునొద్ద ఉంటే భక్తి అంటారా దాన్ని? అని హృదయమే దేవునికి దూరంగా ఉన్నది. 2 చెయ్యరాని పాపాలు చేస్తున్నారు. మందిరానికి ప్రార్థనలకు వచ్చే స్త్రీలను కూడా జరిపేస్తున్నారు. మరి కానుకలు దోచుకుంటున్నారు, బలి అర్పణలు తినేస్తున్నారు. ఇన్ని పాపాలు చేసి మందసానికి దగ్గర నిలబడుతున్నారట. ఏదో దేవుని దీవెన వస్తుందని. అలా రాదు. దేవుడు ఎప్పుడు కూడా మరి ఇలాంటి వారిని కనిపెడతాడు. వారికి తప్పకుండా శిక్ష తప్పదు. దేవుణ్ణే బోల్తకూడదామని చాలామంది ప్రయత్నిస్తారు. ఇట్ కెన్ నెవర్ హ్యాపెన్. యూ కెన్ నెవర్ డిసీవ్ గాడ్. అందుకే అంటున్నాడు, నరునికి నరు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడేమో, కానీ మీరందరూ దేవుని విషయంలో ఏం చేస్తున్నారు? తప్పు. ఈ కొరకు ఎవడు విజ్ఞాపన చేస్తాడు? మీరు దైవ కార్యాలు చేయాలి, ప్రజలకు మీరు సేవలు అందించాలి, దేవుని గురించి మీరు ప్రజలకు తెలియజేయాలి. ఎంత పవిత్రమైన ఒక కుటుంబం కదా యాజకుని కుటుంబం అంటే. యాజకుని కుటుంబంలో పాపం ఉంటే సహించడానికి వీలు లేదు. అందుకే రోషం కలిగి ప్రవర్తించాలి దైవ కార్యాలు చేసేవారు. వారి కుటుంబంలో ఏదైనా పాపం ఉంటే దే హ్యావ్ టు బి వెరీ టఫ్ డీలింగ్ ఉండాలి. ఎందుకంటే వీ కాంట్ డిసీవ్ గాడ్, వీ కాంట్ డిసీవ్ పీపుల్. యు ఆర్ అకౌంటబుల్. నీవు తప్పకుండా జవాబుదారి. కాబట్టి అలాంటివి ఏవైనా మీరు సేవా జీవితంలో ఉండేవారి కుటుంబంలో ఏదైనా పాపం ఉంటే తప్పకుండా ఆ కుటుంబంలో దేవుని తెలుసుకున్నవారు నిలబడాలి సత్యం కొరకు. అప్పుడే దేవుని కనికరం వస్తుంది. కానీ కప్పిపెట్టి మంచి పిక్చర్ ఇచ్చి అలాంటి ఏవి కూడా దేవుని సన్నిధిలో చెల్లవు. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే యూ కెనాట్ డ్యూప్ గాడ్. ఎట్లా డ్యూప్ చేస్తారు చూడండి. 2 ఏలి అంటే పెద్ద యాజకుడు. ఆ యాజకుని 2 కుమారులు హోఫ్నీ ఫినెహాస్. ఏ స్థానము ఏ స్థాయి ఇది, కానీ దిగజారిపోయినారు జీవితంలో. దేవుడు వారికి ఇవ్వడా? ఒక యాజకుని కుటుంబంలో పుట్టిన వారికి ఏం కొదువు ఉంటుంది నన్ను అడిగితే? దేవుడు సమృద్ధిగా వారికి మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని సేవ చేసే వారి పిల్లలను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఇంత మరి పిచ్చి ఆశలు వారికి? వారు తగిన ఫలం పొందుకున్నారు. 2 కూడా యుద్ధంలో చనిపోయినారు. దేవుని మందసం పట్టబడింది. ఏలి వయసు ఎంత ఉంటుంది తెలుసా? అప్పుడు 15వ వచనంలో ఏలి 98 ఏండ్ల వాడై ఉండాను. బహువృద్ధుడు అన్నమాట. 98 years. అతని దృష్టి మందగిలినందున అతడు కళ్ళు కానరాకుండాను. ఆ మనుషుడు యుద్ధంలో నుండి వచ్చిన వాడు నేనే అని ఒక మనిషి వచ్చి చెప్తున్నాడు అనమాట. ఏదో ఇలాగ అయిపోయింది, దేవుని మందసం శత్రువులు పట్టుకున్నారు, నీ కుమారులు 2 కూడా చనిపోయినారు, ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ముందర నిలవలేకపోతున్నారు, ఇశ్రాయేలు ఓడిపోయినారు, శత్రువులైన ఫిలిష్తీయులు గెలిచినారు, జనులలో అనేకులు హతమైపోయినారు, వేల కొలది జనం చనిపోయినారు, దేవుని ప్రజలు మరణమైపోయినారు. హోఫ్నీ ఫినెహాస్ అంటే ఎవరు? 2 ఎవరు కొడుకులు అంటున్నారేంటి?
ఏలీ కొడుకులు కదా, యాజకుని కొడుకులు హోఫ్ని ఫినెహాస్ అని 2 కుమారులు మృతులైరి, మరియు దేవుని మందసము పట్టబడేనని చెప్పాను. 17వ వచనం. దేవుని మందసము అన్న మాట అతడు పలకగానే ఏలీ ద్వారము దగ్గరున్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. దేని చావు? మనం ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలంటే మన కుటుంబాల్లో అవిధేయులు ఉంటారు, దేవుని మాట విననోళ్ళు. అందరూ బాగుంటే బాగానే ఉంటారు, నో ప్రాబ్లం, దేవుడు దీవించిండు అనుకోండి. కానీ అక్కడ ఉంటారు ఎవరైనా దేవుని ధిక్కరించి దేవునికి అవమానం తెచ్చేవారు, దేవునికి మరి అవిధేయులు ఉంటే వారి కొరకు మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. దేవుని పాదాలు వదిలిపెట్టచ్చు. చూడండి వారి మూలాన ఎన్ని కీళ్ళు సంభవించిందో చూడండి. యాజకత్వంలో ఉన్న కుటుంబం తప్పు చేస్తున్నారు, దేవుని ప్రజలు అనబడే ఇశ్రాయేలు తప్పు చేస్తున్నారు, పాపము పెరిగిపోయింది, దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది, వేల కొలది ఇశ్రాయేలు చనిపోతున్నారు. ఏలీ యాజకుని యాజకత్వం సరిగా లేదు, ఎందుకంటే వాడు కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి కదా. మరి వృద్ధుడైనాడు, 98 ఏళ్ళు, హెల్ప్లెస్ పొజిషన్ అనమాట, ఏం చేయలేడు. కానీ ఈ వార్త విన్నాడు, తన 2 కుమారులు యుద్ధంలో చనిపోయినారు. దేవుని మందస్సము పట్టబడిందంటే దాని అర్థం ఏంటి? దేవుని ప్రభావము ఇశ్రాయేల్లో నుండి తొలగిపోయింది. అంటే ఇది సీరియస్ ఇష్యూ కదా. నాకు అనిపిస్తుంది పీట మీద కూర్చున్నాడు, చాలా ఒబీస్ పర్సనాలిటీ, చాలా స్థూలకాయుడట, కూర్చున్నాడు, వెనుకకు పడి మెడ విరిగి చనిపోయినాడు. ఏలైనా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి ఉండాను, ఓవర్ వెయిట్ పర్సనాలిటీ. అతడు అప్పుడు ఉంటే బాగుండేది, ఉపవాస ప్రార్థనలు కదా. ఉపవాస ప్రార్థనలు జరిపించేవాళ్ళు లేరేమో అప్పుడు, బాగా మరి ఇలా బరువు పెరిగిపోయినాడు. అతడు 40 సంవత్సరాలు ఇశ్రాయేళ్లకు న్యాయం తీర్చాను. 40 years he served God's children. ఇశ్రాయేల్ ప్రజలను సేవలు 40 సంవత్సరాలు ఏలీ అందించినాడు. ఏలీ కోడలకు ఫినెహాస్ భార్యకు అప్పటి గర్భం కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసం పట్టుబడేననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిననియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయను. ఏలీకి 2 కుమారులు అంటే 2 కోడళ్ళు ఉంటారు కదా. అయితే ఏలీ కోడలు ఫినెహాసు భార్య, ఆమె నిండు చూలాలు, ఆమె దేవుని ప్రజలు ఓడిపోతున్నారు, దేవుని మందసం పట్టుబడింది, తన భర్త చనిపోయినాడు, భర్త సహోదరుడు చనిపోయినాడు. ఇవన్నీ చెడు వార్తలు, దుర్వార్తలు. ఒక్కసారి వినగానే ఆమె నొప్పులు తగిలి కనేసిందట. అప్పటికే ఆమె మృతి కని చనిపోతుందన్నమాట. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచున్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమార్ని కంటివని, కానీ ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టక ఉండేది. మంచి న్యూస్ చెప్తున్నాడు, అయ్యో నువ్వు కొడుకును కనేసినావు, నీ కొడుకు పుడితే ఎంత సంతోషం కదా. బిడ్డ పుడితే ఏడుపట, కొడుకు పుడితే సంతోషం అంట. ఈ దినాల్లో అదే, కొడుకు పుట్టాల. కానీ కొడుకే పుట్టినాడు కానీ సంతోషం లేదు. దేవుని మందస్సం పట్టబడినదని సంగతి విని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేల్లో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అను పేరు పెట్టాను. ఇకాబోదు అంటే ఫుట్ నోట్లో ఉంది, ప్రభావము పోయాను. ద గ్లోరీ హ్యాస్ గాన్ ఫ్రమ్ ఇజ్రాయలైట్స్. దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేల్లో నుండి చెరపట్టబడిపోయినదని ఆమె చెప్పాను. ఆమె చనిపోయింది. ఎన్ని మరణాలండి, ఎన్ని మరణాలు. దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తే వారిని వృద్ధి చేస్తాడు. దేవుని కోపము కొన్నిసార్లు సంఖ్యను ఏం చేస్తుందంటే తక్కువ చేసేస్తున్నాడు. సంఖ్యలో తగ్గిపోతారు, సంఖ్యలో కొన్నిసార్లు ఎక్కువైపోతారు. అది దైవాశీర్వాదానికి చిహ్నం. అది ఇప్పుడు కుటుంబం అంటే భార్య భర్తలతో ఆరంభం అవుతుంది కదా. ఆరంభమైన తర్వాత ఏమైపోతుంది, వాళ్ళకి పిల్లలు పుడతారు, పిల్లలకు పుడతారు, పెద్ద ట్రీ లాగా అయిపోతారు. అంటే దీనికి రుజువులు వాక్యంలో ఉందండి. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను,
సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లే. బాగా గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసి. అందుకే నీ గుడారంలో ఎవరైనా పాపం చేస్తే డీల్ విత్ ఇట్ వెరీ స్ట్రిక్ట్లీ. నేను అదే చెప్తున్నాను. పోనీలే, ఉండలేలే, పాపం చెల్లిపోతుందని ఉండొద్దు. అరే నీ ఇంట్లో నాకు పాము వస్తే ఊరుకుంటావు? పట్టుకుంటావు, కట్టె పట్టి నెత్తికోడు కొట్టి దాన్ని చంపినాక నీవు వదిలిపెట్టావు కదా. అంతకంటే చాలా చెడు. ఇంట్లో పాపం ఉంటే నీకు నిద్ర రాకూడదు. ఇంట్లో పాపం ఉంటే ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. దేవా నాకు బయలుపరచు ఈ కుటుంబంలో ఉన్న పాపం. దానికి వెన్నపూత పూత 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 భక్తి మనకేం అవసరం లేదు. ఎవరు ప్రశంసించాలని ఎప్పుడు కోరదు. కొన్నిసార్లు మట్టి కుండకు బంగారు పూత వేస్తారు కదా, కానీ కింద పడితే ఏమవుతుంది? అది పగిలిపోతుంది. అందుకే భక్తి అంటే ఉంటే అస్సలైన భక్తి ఉండాలి. కొంగ భక్తి అంటారు, కోడి భక్తి అంటారు, ఉడతా భక్తి అంటారు కదా. ఇటువంటి భక్తి మనకు వద్దు. కొంగ ఏం చేస్తుంది? ఒక్క కాలు మీద నిలబడుతుంది తెల్లగా, చేప రాగానే కిటుక్కుమని పెట్టేసుకుంటుంది. కోడి ఏం చేస్తుంది? నీళ్లు తాగినట్టు చేసి స్తోత్రం స్తోత్రం అన్నట్టు మరి మీదికి తల పెట్టి అది ఏదో స్తుతించినట్టు అనిపిస్తుంది. కాదు. ఉడితే ఏం చేస్తుంది? ఇట్లా ఇప్పుడు చూసినా ఇదే పోజు. అది భక్తి కాదు. భక్తి అంటే ఏంటి అంటే దేవుని మాట వినడమే భక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యో ఇశ్రాయేలు నా మాట వినినేడలే ఎంత మేలు. కీర్తనలు 81లో ఉందా మాట చూడండి. ఇశ్రాయేలు నా మాట వినినేడల ఎంత మేలు. 81వ కీర్తన 13వ వచనం. అయ్యో నా ప్రజలు నా మాట వినినేడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. కీర్తన 81:13 చదువుతున్నాను. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అణగదొక్కుదును, వారి విరోధులను కొట్టుదాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. దేవుని మాట మనం వింటే మన బ్రతుకు దినములన్నింటిలో ఏ నరుడు మన ఎదుట నిలవలేడు. సంతోషం ఉంటే చప్పట్లు కొట్టి దేవస్థ. ఎవడన్నా నీవు ఎందుకు వచ్చి అంటే క్రీస్తు నామ నిమిత్తం హింసపడట గురించి కాదు నేను చెప్పేది. అప్పుడు అకారణంగా కూడా కొడతారు, అకారణంగా ద్వేషిస్తారు, అకారణంగా మరణానికి అప్పగిస్తారు, చంపబడతారు అని ఉంది వాక్యంలో. కానీ దినదిన జీవితంలో నీ మీద ఎవడైనా పై చేసి నీ ముందు వచ్చి కోన్ హై అని అడిగినాడంటే నీలో ఏదో లోపము వచ్చినట్టే అనమాట. నువ్వు ప్రార్థన దిగాలి, ఉపవాసం దిగాలి. షో మీ లార్డ్, నాలో ఏమి బలహీనత వచ్చినందుకు ఇంత నా మీద మరి తిరుగుబాటు చేస్తున్నారు చూడండి. ఎందుకంటే నీవు దేవునిలో ఉండి దేవుడు నీలో ఉండి మరి దేవునితో ప్రగాఢమైన బంధం ఉంటే I can guarantee that no man can stand before you all the days of your life. దేవుని స్తోత్రం. చూడండి, మన శత్రువులకు దేవుడే శత్రువు అయిపోతాడు. ఒక వాగ్దానం ఉంది నిర్గమకాండం, నీ విరోధులకు నేను విరోధిని. లేకుంటే దేవుని మాట ఉల్లంఘిస్తే మనల్ని దేవుడు ఎవరి చేతికి అప్పగిస్తాడట? శత్రువుల చేతికి అప్పగిస్తాడు. మీరు పాత నిబంధనలో చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కఠిన బాధలు శత్రువుల చేతి. వారు దేవుని మాట ఉల్లంఘించినందున, వారు చేయరాని హేయ కార్యాలు చేసినందుకు, పాపం చేసినందుకు, విగ్రహారాధన చేసినందుకు, వ్యభిచారం చేసినందుకు దేవుడు వారిని శత్రువుల చేతికి ఏం చేసినాడట? అప్పగించేసినాడు. క్రొత్త నిబంధనలో కూడా ఉంది, దేవుని మాటకు విధేయత చూపెట్టకుండా దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తే భ్రష్ట మనసుకు అప్పగిస్తాడట, అపవిత్రతకు అప్పగించేస్తాడట. అలాంటివి మన జీవితంలో రాకుండా జాగ్రత్త పడాలి. అందుకే అంటున్నాడు, ఇశ్రాయేల్ నా మాట వింటే ఎంత మేలు. దేవుని మాట వినుట ఎంత శ్రేష్టమో మీకు తెలుసా? అది బలులర్పించట కంటే శ్రేష్టం. మాట వినుట శ్రేష్టం. క్రొవ్విన దూడలను అర్పించట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. అందుకే చాలా జ్ఞానయుక్తంగా ఉండాలి. బైబిల్ పట్టుకొని నేను వచ్చిన కాబట్టి నేను భక్తుడు కాలేను, దశమ భాగం ఇచ్చినాను కాబట్టి పాపం దేవుని సన్నిధిలో చెల్లిపోతుందని అనుకోకూడదు. గట్టిగా పాటలు పాడినాను కాబట్టి నేను భక్తురాలని అనుకోకూడదు. ప్రభు పనులలో నేను పాలు పొందుతున్నాను కాబట్టి చెల్లిపోతుందని అనుకోకూడదు. వీరు కూడా అనుకున్నారు అట్నే, రెక్కలు ఎగరేసినారు. ఇగో మందసం మేము తెచ్చుకున్నాం కదా షిలోహ్ నుండి. అసలు మందసం ఎక్కడ పెట్టాలి? యుద్ధ భూమిలో పెడతారు ఎవరైనా? మందసం పవిత్రమైంది కాబట్టి పవిత్ర స్థానంలో ఉండాలి. సొంత తలంపులు అనమాట. యుద్ధ భూమిలో పెడితే మాకు విజయము వచ్చేస్తుంది.
నేను చెప్పిన కదా, బుద్ధ విగ్రహాన్ని చిన్న లాఫింగ్ బుద్ధాన్ని పెడితే మాకు చాలా ఐశ్వర్యము వచ్చేస్తుంది. మనీ ప్లాంట్ పెడితే నిండా మనీ మనీ మనీ. మంత్రతంత్రాలు తాయితలు కట్టుకుంటే మా కీడంతా తొలగిపోతుంది. ఇవన్నీ పిచ్చి భ్రమలు అన్నమాట. దేవుని మాట వినుట శ్రేష్టం. దేవుని స్తోత్రం. 81వ కీర్తనలో అదే అంటున్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినేలా, ఇశ్రాయేలు నా మార్గంలో అనుసరించడం ఎంత మేలు. అప్పుడు నేను వేగమే వారి శత్రువులను అణగదొరుకుదు, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతంగా ఉండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను, కొండ తేనెతో నేను తృప్తిపరిచేదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈరోజు సమీక్ష అంటే చెక్ యువర్ సెల్ఫ్. నీ భక్తి జీవితాన్ని నీవు ఒకసారి దేవుని సన్నిధిలో నీవు కూర్చొని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని, ఎందుకు ఈ అపజయం, ఎందుకు నేను ఈ విధంగా ఓడిపోతున్నాను. 1 సమూయేలు 4వ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడినాడు కదా, యెహోవా నేడు మనల్ని ఫిలిష్తీయుల చేతికి ఎందుకు అప్పగించినాడు, ఎందుకు వారి ఎదుట మనల్ని ఓడించినాడు. అయ్యయ్యో, మరి ఇంత శూరుడైన దేవుడు వారి పక్షాన ఉన్నాడని శత్రువులు భయపడుతున్నారు, కానీ శత్రువులే గెలిచినారు. మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయినారు. ఇశ్రాయేలు హతులైపోయినారు. ఒకసారి 4,000 మంది, మరొకసారి 3,000 మంది. ఏలీ కుమారులు ఇద్దరు కూడా మరి అంత ఘనమైన స్థాయి గలవారు, యాజకుని కుమారులు ఇద్దరు కూడా యుద్ధంలో మరణించినారు. ఆ చెడు వార్త వినగానే స్థూలకాయుడు, మరి వృద్ధుడు 98 సంవత్సరాల ప్రధాన యాజకుడు పీట మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయినాడు. ప్రసవాన్ని నిండు చూలాలు ఈ దుర్వార్త వినగానే ఆమె మరి కన్నది బిడ్డ, కుమారుని కన్నది, కానీ సంతోషం లేదు, ఆమె ప్రాణాలు విడిచింది. షాకింగ్ న్యూస్ కదా, భర్త చనిపోయినాడంటే. ఇశ్రాయేల్లో నుండి ఏం తొలగిపోయింది? ప్రభావము తొలగిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. వాళ్ళట్లా వీళ్ళట్లా కాదు, అస్సలు అనవసరం నీకు వేరే వాళ్ళు ఎట్లున్నారు. నువ్వు నిజమైన విశ్వాసి అయితే నిన్ను నీవు దేవుని సన్నిధిలో, దేవా నా కుటుంబము పరిస్థితి ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, పైకంతా బాగానే ఉన్నాను కానీ నా భక్తి దేవుడు ఎరుగు, నా ప్రవర్తన నీకు తెలుసు. నేను అందరినీ మోసపుచ్చుకోవచ్చు కానీ నిన్ను మాత్రం ఎప్పుడు నేను మోసపుచ్చలేను, నీ కన్నులు ఎప్పుడు నేను కప్పలేను. కాబట్టి నేను నడవవలసిన మార్గం నాకు బోధించు. నీకు ఒకవేళ అయిష్టమైన కార్యాలు నా జీవితంలో ఉంటే నీ రక్త ప్రభావం ద్వారా నా రోత హృదయాన్ని నువ్వేం చేయాలి? కడుగు ప్రభువా. నేను చాలా నీతిమంతునిగా కనబడుతున్నానేమో కానీ అక్రమం ఉన్నదేమో నా జీవితంలో, నా హృదయంలో, నా గుడారంలో ఒకవేళ పాపము ఉన్నదేమో, దాన్ని తొలగించు ప్రభువా, తొలగించు. పాపం అనేది చాలా చాలా ప్రమాదకరమైంది. అది పోయేంత వరకు మీరు దేవుని సన్నిధి వదిలిపెట్టదు. నన్ను అడిగితే రోషం కలిగి ప్రవర్తించాలి. ఒక చచ్చిన ఎలుక ఇంట్లో ఉంటే ఎంత గబ్బు, ఇంత వాసన ఉండనీళ్ళు పడుకుంటారు మీరు. చచ్చిన ఎలుక. పాపం కూడా అంతకంటే ఘోరమైంది. నీ కుమారులలో పాపం ఉంటే నువ్వు నిద్రపోవద్దు, 3 పూటలు తినొద్దు. నీ భర్త లేక భార్యలో పాపం ఉందంటే డోంట్ లీవ్ ద ఫీట్ ఆఫ్ గాడ్. నీ మనవరాల్లో పాపం ఉంటే నీకు నెమ్మది ఉండకూడదు. నువ్వు ప్రార్థన చేయాలి. ఆ పాపాన్ని ఏం చేయాలి? పారద్రోలాలి. దేవుని సొంత రోషం కలిగి ఉండాలన్నమాట. లేకుంటే కీడు వచ్చేసింది కదా, చావు వచ్చేసింది కదా. కుటుంబంలో ఎవరో ఒకడు పాపం చేస్తాడు, ఆ పాపం పిల్లలు అనుభవించాలి. అదెంత ప్రమాదకరమైంది. తండ్రులు చేసిన పాపం పిల్లల ఒడిలోకి వేగివాడట. పిల్లలు ఏం చేయలేదు కదా, అమాయకులు, వారెందుకు అనుభవించారు? కొందరు భార్య అనుభవిస్తుంది. వాడు ఎక్కడెక్కడో తిరుగుతాడు, భార్యకు తెచ్చి రోగం అంటిస్తాడు. భార్య ఎందుకు అనుభవించాలి? ఎంత అన్యాయం ఇది. కాబట్టి ఆ భార్య ఏం చేయాలి? ఎవరి పాదాలు పట్టుకోవాలా? ప్రభు పాదాలు పట్టుకోవాలి. నీకు జయము రావాలంటే నీవు దేవుని పక్షాన ఉండాలా, దేవుడు నీ పక్షాన ఉండాలి. ఏదో పైకి ఏదో చేస్తున్నావు అన్నట్టు నీకు విజయం వస్తుందని కాదు. కాబట్టి నీ యథార్థంగా అంటే ద ఇంటెన్స్ ప్రేయర్, అంటే ఇంటెన్స్ డిజైర్ దట్ సిన్ షుడ్ బి రూటెడ్ అవుట్ ఫ్రమ్ యూ, ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. దట్ షుడ్ బి ద స్ట్రాంగ్ డిజైర్. దేవుడు అప్పుడు నీ పక్షాన యుద్ధాలు చేస్తాడంట. దేవుని స్తోత్రం. మీరు ఊరికే నిల్చుండి చూడండి, దేవుడు మీకు కలగజేయు రక్షణను చూస్తారు. దేవుని స్తోత్రం. యు విల్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుని ప్రజల పక్షాన దేవుడు యుద్ధములు చేస్తాడు. హల్లెలూయా.
గాడ్ విల్ ఫైట్ అవర్ బ్యాటిల్స్. ఈరోజు చాలా చింతగా ఉన్నావేమో నీవు. నాకెవరున్నారు, ఎవరు నా పక్షాన వ్యాధిస్తారు, నా పక్షాన ఎవరు మాట్లాడతారు, ఇలా తర్జన భర్జన అవుతుంటుంది కదా. హూ విల్ స్టాండ్ ఆన్ మై సైడ్? గాడ్ విల్ స్టాండ్ ఆన్ యువర్ సైడ్. అందుకే అంటాడు, యెహోవా నా పక్షం ఉండగా నేనెవరికి భయపడదును, నేనెవరికి వెరుతును? యెహోవా నాకు వెలుగును రక్షణకర్త అయి ఉన్నాడు, నేనెవరికి భయపడుతును? 27వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేనెవరికి భయపడు. హల్లెలూయా. బిక్కుబిక్కుమని బ్రతకకుండా మరి అసలైన భక్తి కలిగిన జీవితం, దేవుడు నీ గుండెలో నిండుగా ఉంటే నువ్వెవరికి భయపడతావు? దేవుడు నీ పక్షాన ఉంటే నీకు ఓటమి ఎందుకు వస్తుంది? దేవుడు నీ పక్షాన ఉంటే నీ కార్యాలు ఎందుకు సఫలం కాదు? అండ్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. బట్ వెన్ హీ విల్ బీ ఆన్ యువర్ సైడ్, దట్స్ వాట్ వీ హ్యావ్ రివ్యూడ్ అనమాట. సమీక్ష అంటే దేవుడిని పక్షమంది ఉన్నాడా లేడా? ఈ సంవత్సరం ఎన్నిసార్లు ఓటమి వచ్చింది, ఎన్నిసార్లు గెలిచినావు? రిపోర్ట్ కార్డ్, యాన్యువల్ రిపోర్ట్ కార్డ్ అనమాట. కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయినావు, కొన్నిసార్లు పాస్ అయినావు, కొన్నిసార్లు జీరో చుట్టుకున్నావు, కొన్నిసార్లు మైనస్ మార్కులు కూడా ఇస్తారు కదా. అంటే ఇలాంటివి నీవు తెలుసుకోవాలన్నమాట. కానీ ఎప్పుడు ఆతృత వాళ్ళు ఎట్లున్నారు, వీళ్ళు ఎట్లున్నారు, వాళ్ళు ఎంత గెలిచినారు, దానివల్ల నీకేం ప్రయోజనం? నీ పరిస్థితి దేవుని దృష్టిలో ఎలాగో ఉన్నది. నువ్వు ఓటమికి సిద్ధమవుతున్నావా, నీవు గెలుపుకు సిద్ధపరచుకుంటున్నావా? క్రీస్తునందు మనకు ఎల్లప్పుడూ ఒకటి ఉందంట, ఏంటి? విజయం. విజయోత్సవంతో మనల్ని ఊరేగించే దేవుడు అట. గాడ్ విల్ గివ్ అస్ విక్టరీ. దేవునికి యథార్థంగా ప్రార్థన చేసేవారు ఎప్పుడు ఓడిపోరు, ఎప్పుడు ఓడిపోరు. ఎందుకంటే మన తల ఎత్తు దేవుడు, ఆయన తల దించే దేవుడు కాడు. ఎంతమందికి సంతోషంగా ఉంది ఈ మాట? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. విజయ గీతముల్ పాడరే, క్రీస్తుకు జయ విజయ గీతముల్ రుజినామంతటి మీద విజయమే చెడు దేవ, నిజ కుమారుని నామము చేయుచు నిత్యము. విజయ గీతముల్ పాడరే, క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. రుజినామంతటి మీద విజయమే చెడు దేవ, నిజ కుమారుని నామమున్ హృదయములతో భజన చేయుచు నిత్యము. మంగళముగా యేసుడే మనకు రక్షణ శృంగ మైమరి నిల్చెను. నింగిన్ వీడచి వచ్చెను, శత్రుని యుద్ధ రంగమందున గెల్చెను. రంగు మీరగా తన రక్త బలము వలన పొంగు నాణగా చేసెను. సాతానున్ బల్కృంగ నలిపి చీల్చెను. విజయ గీతముల్ పాడరే, క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. రుజినామంతటి మీద విజయమే చెడు దేవ, నిజ కుమారుని నామమున్ హృదయములతో భజన చేయుచు నిత్యము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలా మార్లు మేము మోసపోతాం నాయన. మేము అనుకుంటున్నాము దేవుడు మా పక్షాన ఉంటాడని, మా కార్యాలన్నీ సఫలం చేస్తాడని, మా ప్రార్థనలు వింటున్నాడని, మేము భక్తి జీవితం కలిగి ఉన్నామని, మేము పరిశుద్ధ గ్రంథాలు పట్టుకొని మందిరాలకు వెళ్తున్నామని, ఉపవాసం చేస్తున్నామని, ప్రార్థనలు చేస్తున్నామని, దశమభాగాలు ఇస్తున్నామని, ప్రభు బలలో పాలు పొందుతున్నామని మోసపోతాం నాయన.
నువ్వు మా పక్షం ఉన్నావా లేదా మీరు బయలుపరచాలి ప్రభువా. ఇశ్రాయేలు అనుకున్నారు దేవుడు మా పక్షమందు ఉన్నాడు, దేవుని మందసం తెచ్చి యుద్ధభూమిలో పెడితే మాకు విజయం లభిస్తుందని. మోసపోయినారు. దేవుడు పక్షపాతి కాడు. వీరు దేవుని ప్రజలైనా కానీ దేవుని ఆజ్ఞలను అతిక్రమించి దేవుని మాటలను ఉల్లంఘించి దేవుని లెక్క పెట్టలేదు కాబట్టి చిత్తుగా ఓడిపోయినారు ప్రభువా. వారి ఆశలన్నీ అడియాశలైపోయింది. అదే సమయంలో శత్రువు గెలుపొందినాడు. ఫిలిస్తీన్లు గెలిచినారు. ఇశ్రాయేల్ ప్రజలను వారు హతమార్చినారు. 4,000 మందిని ఒక పర్యాయం, 3,000 మంది మరి ఒక పర్యాయం. అవును తండ్రి, దేవుని మాట వినకుంటే తప్పకుండా దేవుని శిక్ష పడుతుంది. ఏలి యాజకుడైనా నీవు నిష్పక్షపాతంగా శిక్ష వారి కుటుంబానికి ఇచ్చినావు. యు ఆర్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. ఏలి యాజకుడైన వారి 2 కుమారులు దేవుని మాట ఉల్లంఘిస్తున్నారు. మందిరానికి వచ్చిన వారిని, స్త్రీలను వారితో శయనిస్తున్నారు. మందిరంకి వచ్చిన అర్పణలను కాజేస్తున్నారు. క్రొవ్విన మాంసము దొంగిలిస్తున్నారు. ఇవన్నీ నీకెంత హేయమైన కార్యాలు. కాబట్టి వారిద్దరు కూడా మందసం పక్కన నిలబడినా కానీ దేవుడు నీవు వారిని రక్షించలేదు. వారు హతలైపోయినారు. ఆ దుర్వార్త విని ఏలి మరి మెడవిరిగి పడి చనిపోయినాడు. వృద్ధుడు దేవుని సేవ 40 సంవత్సరాలు చేసిన ఫలితం లేకుండింది నాయన. కోడలు ప్రసవంలోనే చనిపోయింది. ఇశ్రాయిల్లో నుండి ప్రభావం తొలగిపోయిందని కన్న కుమారునికి కాబోద్ అని పేరు పెట్టింది. దేవుని ప్రభావం మా జీవితాల్లో లేకుంటే ఎంత నష్టపోతాం తండ్రి. నీ సన్నిధి మాకు కావాలి ప్రభువా. మేము నీ చిత్తానుసారంగా బ్రతకాలి. మా స్వబుద్ధి మీద మేము ఆధారం చేసుకోకుండా మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవడానికి సహాయం దయచేయండి. మా ప్రవర్తన ఎలాగుంది, మా తలంపులు ఎలాగుంది, మా హృదయ ధ్యానం ఎలాగుంది, మా పోకడ ఎలాగుంది, నీకు ఆయాసకరమైన మార్గం ఏదున్నా దయతో క్షమించండి. మమ్మల్ని పరిశోధించండి, స్కానింగ్ చేయండి ప్రభువా. స్కానర్స్ లార్డ్, మమ్మల్ని పరీక్షించండి తండ్రి. నీకు ఆయాసకరమైన మార్గం ఉంటే మేము తొలగించుకోవాలి. మాకు ఈ దినాలు మీరు ఇచ్చినారు. ఇంకా కొన్ని రోజులు మా ప్రవర్తన మారుతుందేమో అని కనిపెడుతున్నావు ప్రభువా. ఇప్పటికైనా నా తట్టు తిరుగుడని సెలవిస్తున్నావు. ఇప్పటికైనా మీరు ఉపవాసం ఉండి మీ హృదయాలను చీల్చుకొని నా వైపు తిరగండి అని అంటున్నావు. ఈ యొక్క ఉపవాస దినాల్లో నీ ప్రజలు ప్రార్థన చేస్తున్నారు. నీ సన్నిధిలో కన్నీళ్లు గారుస్తున్నారు, పశ్చాత్తాపన హృదయంతో ప్రార్థిస్తున్నారు. వారికి అనేకమైన అవసరతలు ఉన్నాయి. అవన్నీ నీకు తెలియజేస్తున్నారు. తప్పకుండా నీ కనికరం వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో దింపగలవు నాయన. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో నిన్ను మేము సమీపిస్తామో, పశ్చాత్తాపమైన హృదయంతో నిన్ను వేడుకుంటామో, నీ ప్రేమను కుమరించే గొప్ప దేవుడవు నాయన. పైగా మేము చాలా తెలివిగలవరమని, చేసిన తప్పు ఎవడు చూడడని నీకు దూరంగా పరిగెత్తిపోతే తప్పకుండా నీవు వాడుతావు, బెత్తాన్ని వాడుతావు నాయన. కాబట్టి ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడు మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధిలో కన్నీళ్లు గార్చి విరిగిన హృదయంతో నేను వేడుకోవడానికి ఉన్న జ్ఞానం నాకు దయచేయండి. తప్పకుండా మమ్మల్ని మన్నిస్తావు, విజయోత్సవంగా మమ్మల్ని ఊరేగిస్తూ నడిపిస్తావు నాయన. మాకు విజయం అనుగ్రహించే దేవుడు, మా పక్షాన యుద్ధాలు చేసి గెలిపించే దేవుడు. నీ మాట వింటే భూప్రజలందరికంటే హెచ్చిస్తానన్నావు, తలగా చేస్తానన్నావు, తోకగా చేయనన్నావు. పైవారుగా ఉంటారు మీరు, కిందివారుగా ఉండరన్నావు. అప్పు ఇచ్చేవారుగా ఉంటారు, అప్పు పుచ్చుకోరన్నావు. ఎన్నెన్ని ఆశీర్వాదాలు, ఎన్నెన్ని ఆశీర్వాదాలు. కాబట్టి నీ ఆశీర్వాదానికి వారసులగుటకు మాకు ఈరోజు మీరు మాట్లాడిన మాటల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి సహాయం దయచేయండి. ఎప్పుడు ఇతరులను వేలు పెట్టి తిరస్కరించడం కాదు, మమ్మల్ని మేము వాక్యమని అర్థంలో చూసుకోవడానికి సహాయం దయచేయమని. మా యొక్క అవకతవకలు, మా యొక్క బలహీనతలు, మేము చేసే ప్రతి పాపము మీరు మన్నించమని ప్రార్థిస్తున్నాం. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి విడిపిస్తుందన్నాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపిస్తుందని సెలవిచ్చినాం. మమ్మల్ని పరిశుద్ధపరిచే నీ పవిత్రమైన రక్తం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని కడగండి ప్రభువా. యోగ్యమైన భక్తి జీవితం మాకు దయచేయమని. పై పూతలు కాదు నాయన, నామకార్థమైన జీవితాన్ని తొలగించి శ్రేష్టమైన భక్తి మార్గంలో మనం నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును
జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ